ఓం శాంతి 24/3/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ జ్ఞానము మిమ్ములను శీతలంగా చేస్తుంది. ఈ జ్ఞానము ద్వారా కామ క్రోధాల అగ్ని సమాప్తం అవుతుంది. భక్తి ద్వారా ఈ అగ్ని సమాప్తం అవ్వదు. ప్రశ్న: స్మృతిలో ముఖ్యమైన శ్రమ ఏది? జవాబు: తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చున్నప్పుడు దేహం కూడా గుర్తు రాకూడదు. ఆత్మ అభిమానిగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది, ఇందులోనే విఘ్నాలు వస్తాయి. ఎందుకంటే అర్ధకల్పం దేహ అభిమానులుగా ఉన్నారు. భక్తి అంటేనే దేహ స్మృతి. ఓం శాంతి. స్మృతి కొరకు ఏకాంతం చాలా అవసరము అని పిల్లలైనా మీకు తెలుసు. మీరు ఎంత ఏకాంతంగా శాంతిగా తండ్రి స్మృతిలో ఉండగలరో అంత శాంతిగా గుంపులో ఉండలేరు. పాఠశాలలో కూడా పిల్లలు చదువుకున్నప్పుడు ఏకాంతంలోకి వెళ్ళి చదువుకుంటారు. ఇందులో కూడా ఏకాంతం అవసరం. తిరిగేందుకు వెళ్ళినప్పుడు కూడా స్మృతి యాత్ర ముఖ్యమైనది. చదువు చాలా సహజం, ఎందుకంటే అర్ధకల్పం మాయా రాజ్యం వచ్చినందున మీరు దేహ అభిమానులుగా అవుతారు. మొట్టమొదటి శత్రువు దేహ అభిమానం. తండ్రిని స్మృతి చేసేందుకు బదులు దేహాన్ని స్మృతి చేస్తారు. దీనిని దేహ అహంకారం అని అంటారు. ఆత్మ అభిమానులుగా అవ్వండి అని ఇక్కడ పిల్లలైన మీకు తెలుపబడుతుంది. ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. ఇప్పుడు భక్తి వదిలిపోయింది. భక్తి శరీరం జతలోనే చేస్తారు. తీర్థస్థానాలు మొదలైన వాటికి శరీరాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. దర్శనం చేసుకునేందుకు, ఇది చేసేందుకు శరీరం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకునేది, చూసేది, ప్రార్థించేది కూడా శరీరాలనే. మేము ఆత్మలము, పరంపిత పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి అను చింతనే ఇక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. ఎంత స్మృతి చేస్తారో అంత పాపం సమాప్తం అవుతుంది. భక్తి మార్గంలో అయితే ఎప్పుడూ పాపం సమాప్తం కాదు. ఎవరైనా వృద్ధులు మొదలైన వారికైతే ఆంతరికంగా మేము భక్తి చేయమంటే నష్టం కలుగుతుంది, నాస్తికులుగా అవుతాము అనే భ్రమ ఉంటుంది. భక్తి అగ్ని వలె అంటుకొని ఉంది. జ్ఞానంలో శీతలత ఉంది. ఇందులో కామ క్రోధాల అగ్ని సమాప్తం అవుతుంది. భక్తి మార్గంలో మనుషులు ఎంతో భావన ఉంచుకుంటారు, శ్రమ చేస్తారు. బదరీనాథ్కు వెళ్తారు అనుకోండి, మూర్తి సాక్షాత్కారం కావచ్చు. తర్వాత ఏమవుతుంది? తక్షణమే భావన కూర్చుంటుంది. తర్వాత బదరీనాథుడు తప్ప వేరెవ్వరి స్మృతి బుద్ధిలో ఉండదు. మొదట కాలినడకన వెళ్ళేవారు. తండ్రి చెప్తారు, నేను అల్పకాలానికి భక్తుల మనోకామనలను పూర్తి చేస్తాను, సాక్షాత్కారాలు చేయిస్తాను, కానీ నేను వీటి ద్వారా లభించను. నేను లేకుండా వారసత్వం లభించదు. వారసత్వం నా ద్వారానే లభించాలి కదా. వీరంతా దేహధారులు. వారసత్వము రచయిత అయిన ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది. మిగిలిన జడము లేక చైతన్యమంతా వారి రచన. రచన ద్వారా ఎప్పుడు వారసత్వం లభించదు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. కుమారీలు సాంగత్య దోషం నుండి చాలా రక్షించుకోవాలి. బాబా చెప్తారు, ఈ పతితత్వము వలన మీరు ఆది మధ్య అంత్యాలు దుఃఖం పొందుకుంటారు. ఇప్పుడు అందరూ పతితులే, మీరిప్పుడు పావనంగా అవ్వాలి. నిరాకార తండ్రియే వచ్చి మిమ్మలను చదివిస్తూ ఉన్నారు, బ్రహ్మ చదివిస్తున్నారు అని ఎప్పుడూ భావించకండి. అందరి బుద్ధి శివబాబా వైపే ఉండాలి. శివబాబా ఇతని ద్వారా చదివిస్తాడు. దాదీలైన మిమ్మలను చదివించే వారు కూడా శివబాబాయే. వారి కొరకు ఏం మర్యాద చేస్తారు? మీరు శివబాబా కొరకు ద్రాక్ష, మామిడి పళ్ళు తీసుకొస్తారు. కానీ శివబాబా నేను అభోక్తను అని అంటారు. ఇవన్నీ పిల్లలైన మీ కొరకే. భక్తులు భోగ్ పెడతారు, పంచుకొని తింటారు, నేను తినను. తండ్రి చెప్తారు, పిల్లలైన మిమ్మలను చదివించి పావనంగా చేసేందుకే నేను వస్తాను. పావనంగా అయ్యి మీరు ఇంత శ్రేష్టమైన పదవిని పొందుతారు, లక్ష్మీనారాయణ పదవిని. ఇదే నా కర్తవ్యం. శివ భగవాను వాచ్ అని అంటారు కూడా, బ్రహ్మ భగవాను వాచ్ అని అనరు, బ్రహ్మ వాచ్ అని కూడా అనరు. ఇతను కూడా మురళి వినిపిస్తాడు, కానీ సదా శివబాబానే వినిపిస్తున్నారు అని భావించండి. ఏ పుత్రునికైనా బాణం బాగా వేయాలనుకుంటే బాబా స్వయంగా ప్రవేశిస్తారు.
జ్ఞాన బాణం తీక్షణమైనది అని మహిమ చేయబడుతుంది కదా. సైన్స్లో కూడా ఎంత శక్తి ఉంది. బాంబులు మొదలైన వాటి శబ్దం ఎంతగా ఉంటుంది. మీరు ఎంత సైలెన్స్లో ఉంటారు, సైన్స్పై సైలెన్స్ విజయం పొందుతుంది. మీరు ఈ సృష్టిని పావనంగా చేస్తారు. మొదట స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. డ్రామా అనుసారం పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. అందువల్లనే వినాశనం కూడా నిర్ణయింపబడి ఉంది. డ్రామాను అర్థం చేసుకొని చాలా హర్షితంగా ఉండాలి. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్ళాలి. అది మన ఇల్లు. ఇంటికి ఖుషీగా వెళ్ళాలి కదా అని తండ్రి చెప్తారు. ఇందులో ఆత్మ అభిమానులుగా కావటానికి చాలా శ్రమ చేయాలి. ఈ స్మృతి యాత్ర గురించే బాబా చాలా నొక్కి నొక్కి చెప్తున్నారు. ఇందులోనే శ్రమ ఉంది. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయడం సహజమా, లేక ఒక స్థానంలో కూర్చొని స్మృతి చేయడం సహజమా అని బాబా అడుగుతున్నారు. భక్తి మార్గంలో కూడా ఎన్నో మాలలు తిప్పుతారు, రామరామని జపిస్తూ ఉంటారు, కానీ లాభం ఏమీ ఉండదు. భోజనాన్ని తయారు చేయండి, ఇంకే పనైనా చేయండి, తండ్రిని స్మృతి చేయండి అని బాబా పిల్లలైన మీకు చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. భక్తి మార్గంలో శ్రీనాథ్ ద్వారంలో భోగ్ తయారు చేయనప్పుడు కొద్దిగా కూడా శబ్దం రాకూడదు అని నోటికి పట్టి కట్టుకుంటారు. అది భక్తి మార్గం. మీరైతే తండ్రిని స్మృతి చేయాలి. వారు అంత భోగు స్వీకరింప చేస్తారు, కానీ దానిని దేవతలు తినరు. పండాల కుటుంబాలు ఉంటాయి, వారు దానిని తింటారు. మనలను శివబాబా చదివిస్తున్నారని ఇక్కడ మీకు తెలుసు. మనలను శివబాబా చదివిస్తున్నారు అని భక్తులు భావించరు. భలే శివ పురాణాన్ని తయారు చేశారు, కానీ అందులో శివ పార్వతులను, శివ శంకరులను అందరినీ కలిపేశారు. దానిని చదవడం వలన ఏ లాభము కలగదు. ప్రతి ఒక్కరూ తమ శాస్త్రాన్ని చదవాల్సి ఉంటుంది. భారతవాసులకు ఒక్క గీత మాత్రమే ఉంది. క్రైస్తవులకు ఒకే బైబిల్ ఉంది. గీత దేవీ దేవత ధర్మశాస్త్రం, అందులోనే జ్ఞానం ఉంది. జ్ఞానమునే చదువుతారు. మీరు జ్ఞానాన్ని చదవాలి. యుద్ధము మొదలైన విషయాలు ఏ పుస్తకాలలో ఉన్నాయో వాటితో మీకు ఏ పని లేదు. మనం యోగ బలము కలవారము కనుక బాహుబలం కలవారి కథలను ఎందుకు వినాలి. వాస్తవానికి మీకు ఏ యుద్ధము లేదు. మీరు యోగ బలము ద్వారా 5 వికారాలపై విజయం పొందుతారు. మీ యుద్ధం 5 వికారాలతో. అక్కడ మనుషులు మనుషులతో యుద్ధం చేస్తారు, మీరు మీ వికారాలతో యుద్ధం చేస్తారు. ఈ విషయాలు సన్యాసులు మొదలైన వారు అర్థం చేయించలేరు. మీకు డ్రిల్లు మొదలైనవేవి నేర్పించరు. మీ డ్రిల్లు ఒక్కటే, మీది యోగ బలము స్మృతి బలము ద్వారా 5 వికారాలపై విజయాన్ని పొందుతారు. ఈ 5 వికారాలు శత్రువులు. వాటిలో కూడా మొదటి నెంబర్ దేహ అభిమానం. తండ్రి చెప్తారు, మీరు ఆత్మలు కదా, ఆత్మలైన మీరు వచ్చి గర్భంలో ప్రవేశిస్తారు. నేనైతే ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను, నేను ఏ గర్భంలోకి వెళ్ళను. సత్యుగంలో మీరు గర్భ మహల్లలో ఉంటారు. తర్వాత రావణ రాజ్యంలో గర్భ జైళ్ళలోనికి వెళ్తారు వికారాల కారణంగా. నేనైతే బ్రహ్మ శరీరంలోకి ప్రవేశిస్తాను. దానిని దివ్య జన్మ అని అంటారు. డ్రామా అనుసారం నేను ఇతనిలో రావాల్సి ఉంటుంది. ఇతని పేరు బ్రహ్మ అని పెడతాను, ఎందుకంటే ఇతడు నా వారిగా అయ్యారు కదా. దత్తు వెళ్ళినప్పుడు ఎంతో మంచి మంచి పేర్లు పెడతారు. మీకు కూడా చాలా మంచి మంచి పేర్లు పెట్టాను. అద్భుతమైన లిస్టు సందేశి ద్వారా వచ్చింది, పేర్ల లిస్టు. పేరుతో ఏ పని లేదు. శరీరానికి పేరు పెడతారు కదా. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే చాలు అని తండ్రి చెప్తారు. మనం పూజ్య దేవతలుగా అవుతాము అని, మళ్ళీ రాజ్య పాలన చేస్తామని మీకు తెలుసు. మళ్ళీ భక్తి మార్గంలో మన చిత్రాలే తయారు చేస్తారు అని మీకు తెలుసు. అనేక దేవీల చిత్రాలు తయారు చేస్తారు. ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. మట్టితో శాలిగ్రామాలను తయారు చేస్తారు. అది ఆత్మకు పూజ. మళ్ళీ రాత్రికి విరిచేస్తారు. దేవీలను కూడా అలంకరించి పూజించి మళ్ళీ సముద్రంలో వేస్తారు. తండ్రి చెప్తారు, నా రూపాన్ని కూడా తయారు చేసి తీర్థ నైవేద్యాలు పెట్టి మళ్ళీ నన్ను రాళ్ళు రప్పలలో ఉన్నారని చెప్తారు. అందరికన్నా నాకే ఎక్కువ దుర్దశను కలిగిస్తారు. మీరు ఎంత పేదవారిగా అయ్యారు, పేదవారే మళ్ళీ ఉన్నత పదవిని పొందుతారు.
ధనవంతులు కష్టంగా తీసుకుంటారు. బాబా కూడా ధనవంతులతో అంత తీసుకొని ఏం చేస్తారు? ఇక్కడైతే పిల్లల పైసా పైసాతో మధుబన్లో ఇల్లు మొదలైనవి తయారవుతాయి. బాబా, మా ఒక్క ఇటుకను పెట్టండి, ప్రతిఫలంగా మాకు వెండి బంగారు మహల్లు లభిస్తాయని భావిస్తారు. అక్కడైతే స్వర్గంలో చాలా బంగారం ఉంటుంది, బంగారపు ఇటుకలు ఉంటాయి, అప్పుడే ఇండ్లు తయారవుతాయి. కనుక తండ్రి చాలా ప్రేమగా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి, ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. తండ్రి పేద పిల్లలకు ధనవంతులుగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. మధురమైన పిల్లలారా, మీ వద్ద ఏమేమి ఉందో అదంతా బదిలీ చెయ్యండి. ఇక్కడ ఏది ఇక మిగలదు. ఇక్కడ ఏమేమి బదిలీ చేసుకుంటారో అది కొత్త ప్రపంచంలో మీకు 100 రెట్లు వృద్ధి చెంది లభిస్తుంది. బాబా ఇక ఏది అడగరు, వారు దాత. ఈ యుక్తి తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక వినాశనం దగ్గరలో జరగబోతుంది అంటే ఇక్కడదంతా మట్టిలో కలిసిపోతుంది. మీరు నా పేరు మీద ఖర్చు పెట్టారు అంటే, సేవ చేశారు అంటే బదిలీ చేసినట్టు. అలా బదిలీ చేస్తే మీకు క్రొత్త ప్రపంచంలో లెక్కలేనంత దీనికి ప్రతిఫలం లభిస్తుంది. ఇది పాత ప్రపంచ వినాశనమయ్యే సమయం. ఇక్కడ ఉండేది ఏది అక్కడ ఉపయోగపడదు. కనుక బాబా చెప్తారు, ఇంటి ఇంటిలో యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ తెరవండి. దీని ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి. ఇదే ముఖ్యమైనది, మంచిది. రాత్రి క్లాస్ 12/3/1968. ఈ సమయంలో సాధారణ పేద మాతలైన మీరు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. యజ్ఞంలో సహాయము మొదలైనవి కూడా తనువుతో, మనసుతో, ధనంతో మాతలే ఎక్కువగా చేస్తారు. సహాయం చేసే పురుషులు తక్కువ మందే ఉన్నారు. మాతలకు ఆస్తి వారసత్వాల నష ఉండదు. వారు బీజం నాటుతూ తమ జీవితాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. బీజం నాటడం అంటే ఇక్కడ మనము తనువు, మనస్సు, ధనము ద్వారా బాబాకు సహయోగి కావడం. మిగిలినదంతా భక్తి. ఆత్మిక తండ్రియే వచ్చి జ్ఞానం ఇస్తారు. తండ్రిని అర్థం చేసుకొని ఉంటే తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. మీతో తండ్రి పురుషార్థం చేయిస్తూ ఉంటారు, అర్థం చేయిస్తూ ఉంటారు. సమయాన్ని వ్యర్థము చేయకండి. కొందరు మంచి పురుషార్థులు, కొందరు మధ్యమ రకమైన పురుషార్థులు, మరికొందరు తృతీయ రకమైన మూడవ రకం పురుషార్థులు ఉన్నారు అని తండ్రికి తెలుసు. బాబాని అడిగితే వెంటనే ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ అని వెంటనే చెప్పేస్తారు. జ్ఞానాన్ని ఇతరులకు చెప్పకపోతే వారు థర్డ్ క్లాస్ అనే చెప్పాలి. రుజువుని ఇవ్వడం లేదు అంటే బాబా సేవకు బాబా తప్పకుండా అంటారు కదా, భగవంతుడు వచ్చి ఏ జ్ఞానాన్ని నేర్పిస్తారో అది తర్వాత ప్రాయలోపమైపోతుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. డ్రామా ప్లాన్ అనుసారం ఇది భక్తి మార్గం, దీని ద్వారా నన్నెవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. సత్యుగంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు. పిల్లలైన మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కల్పకృతం ఎవరు ఎంత ప్రయత్నం చేశారో అంత ఇప్పుడు చేస్తూనే ఉంటారు. ఎవరెవరు తమ కళ్యాణం చేసుకుంటారో తనకు మంచి తండ్రి అర్థం చేసుకోగలరు. ప్రతిరోజు లక్ష్మీ నారాయణల చిత్రము ముందుకు వెళ్ళి కూర్చోమని తండ్రి చెప్తున్నారు. బాబా, మీ శ్రీమతము ద్వారా మేము తప్పకుండా ఈ ఆస్తిని పొందుకుంటాము అని బాబాకు చెప్పండి. తమ సమానంగా తయారు చేసే సర్వీస్పై ఆసక్తి తప్పకుండా ఉండాలి. సేవా కేంద్రాలలో ఉండే వారికి కూడా నేను చెప్తున్నా, ఇన్ని సంవత్సరాలుగా చదువుకున్నారు, అయినా ఇతరులను చదివించలేకపోతే మీరు చదువుకొని ఏమి లాభం? పిల్లల ఉన్నతి అయితే చేయాలి కదా. పిల్లల బుద్ధిలో రోజంతా సర్వీస్ సేవ గురించిన ఆలోచనలే నడుస్తూ ఉండాలి. మీరు వానప్రస్థులు, వానప్రస్థుల ఆశ్రమం కూడా ఉంటుంది. వానప్రస్థుల వద్దకు వయసు అయినటువంటి వారి వద్దకు వెళ్ళాలి. మరణించేందుకు ముందు లక్ష్యమైనా తెలపండి. శబ్దానికి అతీతంగా ఆత్మ ఎలా వెళ్ళాలి? పతితాత్మలైతే వెళ్ళలేవు. భగవాను వాచ సదా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. బెనారస్లో, కాశీలో కూడా చాలా సేవ ఉంది. చాలామంది సాధువులు కాశీ వాసం చేసేందుకు అక్కడ ఉంటారు. రోజంతా శివకాశి, విశ్వనాథ, గంగా అని అంటూ ఉంటారు. మీలో సదా ఖుషి చప్పట్లు మ్రోగుతూ ఉండాలి. మీరు విద్యార్థులు కదా.
సేవ కూడా చేస్తారు, చదువుకుంటారు కూడా. తండ్రిని స్మృతి చేయాలి, ఆస్తిని తీసుకోవాలి. ఇప్పుడు మీరు శివబాబా వద్దకు వెళ్తారు. ఇది మన్మనాభవ, కానీ చాలామందికి గుర్తు ఉండదు. వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. స్మృతియే, తలంపే ముఖ్యమైన విషయం. మీరు ఎంత స్మృతి చేస్తూ ఉంటే ఆ స్మృతియే ఖుషీలోకి మిమ్మల్ని తెస్తుంది. విశ్వశాంతి కావాలి అని అందరూ కోరుకుంటారు. బాబా కూడా చెప్తున్నారు, వారికి విశ్వంలో ఇప్పుడు శాంతి స్థాపించబడుతోంది అని అర్థం చేయించండి. అందువలన బాబా లక్ష్మీ నారాయణ చిత్రానికి ఎక్కువ మహత్వముని ఇస్తారు. సుఖశాంతి పవిత్రతలు సుభిక్షంగా ఉండే ప్రపంచం ఇప్పుడు స్థాపించబడుతోంది అని చెప్పండి. విశ్వంలో శాంతి స్థాపించబడాలి అని అందరూ కోరుకుంటారు. చాలామందికి బహుమతులు కూడా లభిస్తూ ఉంటాయి. ప్రపంచంలో శాంతిని స్థాపన చేసేవారు మాలిక్, యజమానినే కదా పరమాత్మ. వీరి రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది. ఒకే భాష, ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ నిరాకార ప్రపంచంలో ఉండేవి. ఇటువంటి ప్రపంచాన్ని ఎవరు స్థాపించారు? శాంతిని ఎవరు నెలకొల్పారు? ఇక్కడ స్వర్గం ఉండేది అని, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని విదేశీయులు కూడా భావిస్తారు. ప్రపంచంలో శాంతి అయితే ఇప్పుడు స్థాపించబడుతోంది. బాబా అర్థం చేయించారు. ప్రభాత యాత్రలో కూడా ఈ లక్ష్మీనారాయణల చిత్రమును చూపించండి. ఉదయం శాంతి యాత్ర చేసేటప్పుడు ఈ రాజ్యం స్థాపించబడుతోంది అని అందరి చెవులలో పడాలి. నరక వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. డ్రామా అనుసారం బహుశా ఆలస్యం కావచ్చు. పెద్ద పెద్ద వారి అదృష్టంలో ఇప్పుడే లేదైనా బాబా పురుషార్థం చేయిస్తూనే ఉన్నారు. డ్రామా అనుసారం సేవ నడుస్తూ ఉంది. మంచిది. శుభరాత్రి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు చాలా చాలా కాపాడుకోవాలి. ఎప్పుడూ పతితుల సాంగత్యంలోకి వెళ్ళకూడదు. సైలెన్స్ శక్తి ద్వారా ఈ సృష్టిని పావనంగా చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, డ్రామాను బాగా అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి. మీ సర్వస్వాన్ని క్రొత్త ప్రపంచం కొరకు బదిలీ చేయాలి. వరదానము, తండ్రి ద్వారా సఫలత యొక్క తిలకాన్ని ప్రాప్తి చేసుకునే సదా ఆజ్ఞాకారి హృదయ సింహాసన అధికారి భవ. భాగ్య విధాత అయిన తండ్రి ప్రతిరోజు అమృత వేళలో తన ఆజ్ఞాకారి పిల్లలకు సఫలత యొక్క తిలకాన్ని దిద్దుతారు. ఆజ్ఞాకారి బ్రాహ్మణ పిల్లలు ఎప్పుడు కూడా శ్రమ లేక కష్టం అనే శబ్దం నోటి ద్వారానే కాదు, సంకల్పంలో కూడా రానివ్వరు. వారు సహజ యోగులుగా అవుతారు. అందువలన ఎప్పుడు కూడా వ్యాకుల పడకండి, కానీ సదా హృదయ సింహాసన అధికారులుగా అవ్వండి. దయాహృదయులుగా అవ్వండి. అహంభావమును మరియు భ్రమాభావాన్ని సమాప్తం చేయండి. స్లోగన్, విశ్వ పరివర్తన యొక్క తేదీ గురించి ఆలోచించకండి. స్వపరివర్తన యొక్క గడియను నిశ్చితం చేసుకోండి. ఎప్పుడు వినాశనం అవుతుంది, ఎప్పుడు స్వర్గం వస్తుంది, ఎప్పుడు వినాశనం అవుతుంది, ఎన్నో సంవత్సరం, ఇలా ఆలోచన చేయొద్దు. స్వయం నేనెప్పుడు పరివర్తన అవుతాను, ఈ గడియనే పరివర్తన కావాలి. లేదు, ఎప్పుడు మీరు పరివర్తన అవుతారో ఆలోచన చేసి ఆ గడియను నిశ్చితం చేసుకోండి. అవ్యక్త సూచన, సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే పవిత్రత యొక్క పర్సనాలిటీతో సంపన్నమైన రాయల్ ఆత్మలుగా ఉంటారో వారిని సభ్యత కలిగినటువంటి దేవీలు అని అంటారు. వారిలో క్రోధ వికారం యొక్క అపవిత్రత కూడా ఉండదు. క్రోధం యొక్క సూక్ష్మ రూపాలైన ఈర్ష్య, ద్వేషము, అసహ్యము అంటే అసహించుకోవడం, ఎవగింపు లోపల ఉన్నట్లయితే అవి కూడా అగ్నియే. అవి లోపల కాలుస్తూ ఉంటాయి. బయటకు ఎర్రగా పచ్చగా అవ్వరు, కానీ నల్లగా అవుతారు. కనుక ఇప్పుడు ఈ నల్లధనాన్ని సమాప్తం చేసి సత్యంగా శుద్ధంగా అవ్వండి. ఓం శాంతి.